అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ 1. ఇరానియన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ రష్యా యొక్క లాన్సెట్ డ్రోన్ను పోలి ఉండే కొత్త కమికేజ్ డ్రోన్ను పరిచయం చేసింది. ఈ డ్రోన్ ఇంకా పబ్లిక్గా పేరు పెట్టబడలేదు. ఉక్రెయిన్ సంఘర్షణలో చూసినట్లుగానే లక్షిత దాడుల కోసం రూపొందించబడింది. 2. ఇరాక్ పార్లమెంట్ ఇటీవల స్వలింగ సంబంధాలను నేరంగా పరిగణించే కఠినమైన చట్టాన్ని ఆమోదించింది. గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. వ్యభిచారం మరియు స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా చట్టం అనే పేరుతో రూపొందించబడిన చట్టం ఇరాక్లో ఎల్జీబీటీ వ్యక్తులపై పెరిగిన పరిశీలన మరియు హింసకు సంబంధించిన ధోరణిని ప్రతిబింబిస్తుంది. 3. స్కాట్లాండ్ యొక్క మొదటి ముస్లిం మొదటి మంత్రి మరియు స్కాటిష్ నేషనల్ పార్టీ ఎస్ఎన్పి నాయకుడు హుంజా యూసఫ్ రాజకీయ గందగోళాల మధ్య తన రాజీనామాను ప్రకటించారు. 4. శ్రీలంక తీవ్రమైన డాలర్ల కొరత నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక సంక్షోభం మధ్య దిగుమతి పరిమితులను పాక్షికంగా ఎత్తివేయడం ద్వారా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ చర్య మార్చి 2020 నుండి పోరాడుతున్న ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 5. దుబాయ్ 400 టెర్మినల్ గేట్లు మరియు 5 సమాంతర రన్వేలతో ఏటా 260 మిలియన్ల ప్రయాణికులకు వసతి కల్పించే అపూర్వమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడానికి ప్రతిష్టాత్మకమైన ప్రయత్నాన్ని ప్రారంభించింది. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ ఆవిష్కరణ మరియు ప్రపంచ కనెక్టివిటీకి దుబాయ్ యొక్క నిబద్ధతను సూచిస్తుంది. 6. అర్జెంటీనాకు చెందిన పాలియోంటాలజిస్టులు ఒక నవల మధ్యస్థ పరిమాణ శాకాహార డైనోసార్ చకిసారస్ నెకుల్ను కనుగొన్నట్లు వెల్లడించారు. ఇది సుమారు 90 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రస్తుత పటగోనియాలో చివరి క్రెటేషియస్ కాలంలో వృద్ధి చెందింది. క్రెటేషియస్ రీసెర్చ్ జర్నల్లో వివరించిన అన్వేషణ దాని వేగం మరియు ప్రత్యేకమైన తోక శరీర నిర్మాణ శాస్త్రానికి ప్రసిద్ధి చెందిన ఒక అద్భుతమైన జీవిపై వెలుగునిస్తుంది. 7. ఆధిపత్యం యొక్క విజయవంతమైన ప్రదర్శనలు పారిస్ సెయింట్ జర్మైన్ 2023 నుండి 24 సీజన్లో వారి రికార్డు 12వ లీగ్ -1 టైటిల్ను కైవసం చేసుకుంది. క్లబ్ యొక్క ఎక్సలెన్స్ యొక్క కనికరంలేని అన్వేషణ వారు వరుసగా 3వ సంవత్సరం విజయాన్ని సాధించారు. ఫ్రెంచ్ ఫుట్బాల్లో పవర్ హౌస్గా వారి స్థాయిని మరింత పటిష్టం చేసుకున్నారు. కోచ్ లూయిస్ ఎన్రిక్ యొక్క చురుకైన నాయకత్వంలో పీఎస్జీ సీజన్ అంతటా కమాండింగ్ ప్రదర్శనతో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. 8. దేశం యొక్క దీర్ఘకాలిక కరెన్సీ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నంలో జింబాబ్వే గోల్డ్కి సంక్షిప్తమైనది అనే కొత్త కరెన్సీని ప్రారంభించింది. జింబాబ్వే యొక్క బంగారు నిల్వల మద్దతుతో ఏప్రిల్ ప్రారంభంలో ఎలక్ట్రానిక్గా పరిచయం చేయబడింది మరియు ఇప్పుడు బ్యాంక్ నోట్ మరియు నాణెం రూపంలో విడుదల చేయబడింది. 9. చైనా వారి అంతరిక్ష పరిశోధనలో గణనీయమైన పురోగతిని సూచిస్తూ చంద్రునికి ఒక రౌండ్ ట్రిప్లో చాంగ్-6 లూనార్ ప్రోబ్ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. మిషన్ చంద్రుని యొక్క చాలా వైపు నుండి మట్టి మరియు రాతి నమూనాలను సేకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. దాని ప్రారంభ పరిణామం మరియు అంతర్గత సౌర వ్యవస్థపై కీలకమైన అంతర్దృష్టులను అందిస్తుంది. 10. ఒక ముఖ్యమైన రాజకీయ అభివృద్ధిలో సోలమన్ దీవులు మాజీ విదేశాంగ మంత్రి జెరెమియా మానెలేను కొత్త ప్రధాన మంత్రిగా ఎన్నుకున్నాయి. ఇది దక్షిణ పసిఫిక్ ద్వీప దేశం చైనాతో సన్నిహిత సంబంధాలను కొనసాగించే అవకాశం ఉందని సూచిస్తుంది. 11.
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ గురుగ్రామ్‌లో దాదాపు 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో తన విస్తారమైన కొత్త క్యాంపస్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఇది శక్తివంతమైన పని వాతావరణాన్ని పెంపొందించడంలో కంపెనీ నిబద్ధతను ప్రదర్శిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు ఆవిష్కరణలు మరియు విలువను అందించడానికి ప్రపంచ నైపుణ్యం మరియు స్థానిక ప్రతిభను పెంచుకోవడంలో ఈ చర్య వ్యూహాత్మక దశను సూచిస్తుంది. 12 జపనీస్ పురుషుల అండర్-23 ఫుట్బాల్ జట్టు AFC U23 ఆసియా కప్ను రెండవసారి కైవసం చేసుకోవడం ద్వారా చరిత్రలో వారి పేరును నిలబెట్టుకుంది. ఖతార్లోని దోహాలోని జాసిమ్ బిన్ హమద్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఉజ్బెకిస్తాన్ను ఓడించింది. ఇంజూరీ టైంలో ప్రత్యామ్నాయ ఆటగాడు యమదా చేసిన ఏకైక గోల్ జపాన్ విజయాన్ని మరియు 2024 పారిస్ ఒలింపిక్స్కు అర్హతను పొందింది. 13 ఒక సంచలనాత్మక ప్రయత్నంలో చంద్రునికి అవతలి వైపు నుండి నమూనాలను సేకరించే ప్రతిష్టాత్మక మిషన్పై చైనా చాంగ్-6 ప్రోబ్ను ప్రారంభించింది. విజయవంతమైతే సమస్యాత్మకమైన సుదూర ప్రాంతం నుండి చంద్రుని నమూనాలను తిరిగి పొందిన మొదటి దేశంగా చైనా తన పేరును చరిత్రలో నిలిచిపోతుంది. ఈ ఘనత ఇంకా ఏ ఇతర దేశమూ సాధించలేదు. 14 ఒక ముఖ్యమైన రాజకీయ అభివృద్ధిలో జోస్ రౌల్ ములినో పనామా అధ్యక్ష ఎన్నికలలో విజేతగా నిలిచారు. దాదాపు 35% ఓట్లను 92% కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 64 ఏళ్ల మాజీ భద్రతా మంత్రి తన సమీప ప్రత్యర్థిపై తిరుగులేని 9% ఆధిక్యాన్ని పొందారు. అతని 3 సన్నిహిత ప్రత్యర్థులు ఓటమిని అంగీకరించారు. 15 దౌత్యంతో అత్యాధునిక సాంకేతికతను మిళితం చేసే ఒక సంచలనాత్మక చర్యలో ఉక్రెయిన్ తన విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి అధికారిక ప్రకటనలను అందించడానికి విక్టోరియా షీ అనే AI రూపొందించిన ప్రతినిధిని ఆవిష్కరించింది. దౌత్య కమ్యూనికేషన్లో ఈ ముఖ్యమైన సాంకేతిక పురోగతి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ NSO నివేదించిన ప్రకారం నేపాల్ జనాభా వృద్ధి రేటు గత దశాబ్దంలో సంవత్సరానికి 0.92% వద్ద చారిత్రాత్మకంగా కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇది గత 80 ఏళ్లలో అత్యంత నెమ్మదిగా ఉంది. ప్రస్తుత జనాభా సుమారుగా 29.2 మిలియన్లుగా ఉంది. 2011 ఏప్రిల్ మధ్య నుండి 2021 ఏప్రిల్ మధ్య వరకు 2.7 మిలియన్ల పెరుగుదలతో 17 స్కాటిష్ నేషనల్ పార్టీ SNP యొక్క అనుభవజ్ఞుడైన జాన్ స్విన్నీ పార్టీ యొక్క కొత్త నాయకుడిగా ఎన్నికయ్యారు. స్కాట్లాండ్ యొక్క మొదటి మంత్రిగా హుంజా యూసఫ్ వారసుడిగా అతనికి మార్గం సుగమం చేశారు. స్కాటిష్ రాజకీయాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటూ కొత్త ప్రీమియర్ను ఎంచుకునే పోటీలో స్విన్నీ ఏకైక పోటీదారుగా నిలిచారు. 18 రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ తన 5వ పదవీకాలాన్ని ప్రారంభించినప్పుడు దేశం ఒక క్లిష్టమైన దశలో ఉంది. ప్రపంచ దృష్టిని పుతిన్ నాయకత్వ పథం మరియు ప్రపంచ వేదికపై రష్యా అభివృద్ధి చెందుతున్న పాత్రపై దృష్టి సారించింది. 19 మన్నార్ మరియు పూణేరిన్లలో పవన విద్యుత్ కేంద్రాల అభివృద్ధికి గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రీన్ ఎనర్జీతో ఒక ఒప్పందాన్ని శ్రీలంక ప్రభుత్వం ఆమోదించింది. ఈ ఒప్పందానికి శ్రీలంక మంత్రివర్గం మే 7న పచ్చ జెండా ఊపింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం 20 సంవత్సరాల వ్యవధితో అదానీ గ్రీన్ ఎనర్జీకి పవన విద్యుత్ కేంద్రాల నుండి ఉత్పత్తి చేయబడిన విద్యుత్ కోసం కిలోవాట్ గంటకు kWh 8.26 సెంట్లు చెల్లించబడుతుంది. 20
చాడ్ సైనిక నియంత మరియు తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ ఇద్రిస్ డెబీ ఇట్నో మే 6, 2024న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. మే 10, 2024న నేషనల్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రకటించిన ఈ తాత్కాలిక ఫలితం డెబీ పాలనను మరో 6 ఏళ్లపాటు పొడిగించేందుకు సిద్ధంగా ఉంది. 21 విస్తృతంగా ఎదురుచూసిన చర్యలు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మిఖాయిల్ మిషుస్టిన్ను రష్యా ప్రధానమంత్రిగా తిరిగి నియమించారు. పార్లమెంట్ దిగువ సభ, స్టేట్ డూమా ఆమోదానికి లోబడి పుతిన్ తన 5వ అధ్యక్ష పదవికి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చట్టపరమైన ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. 22 మహిళలపై హింసను నిరోధించే లక్ష్యంతో యూరోపియన్ యూనియన్ తన మొట్టమొదటి చట్టాన్ని ఆమోదించింది. స్త్రీ జననేంద్రియ వికృతీకరణ, బలవంతపు వివాహం మరియు ఆన్లైన్ వేధింపుల వంటి పద్ధతులను నేరంగా పరిగణించాలని చట్టం అన్ని EU సభ్య దేశాలను ఆదేశించింది. చట్టం యొక్క ఆవశ్యకతపై ఏకగ్రీవ ఒప్పందం ఉన్నప్పటికీ, అత్యాచారం యొక్క సాధారణ నిర్వచనానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. అయినప్పటికీ, EU అంతటా మహిళల హక్కులను రక్షించడంలో చట్టం ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. 23 జపనీస్ పురుషుల హాకీ జట్టు తన తొలి సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ టైటిల్ను కైవసం చేసుకోవడం ద్వారా చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించింది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ నిర్ణీత సమయం తర్వాత 2-2తో డెడ్లాక్తో ముగియడంతో పెనాల్టీ షూటౌట్కు దారితీసింది. మే 11, 2024న మలేషియాలోని ఇపోలోని అజ్లాన్ షా స్టేడియంలో జరిగిన షూటౌట్లో పాకిస్తాన్ను 4-1తో ఓడించి జపాన్ విజేతగా నిలిచింది. 24 బ్రిటిష్ అంటార్కిటిక్ భూభాగంలో భారీ చమురు మరియు గ్యాస్ నిల్వలను కనుగొన్నట్లు రష్యా పేర్కొంది. ఈ ప్రాంతం ప్రస్తుతం 1959 అంటార్కిటిక్ ఒప్పందం ప్రకారం రక్షించబడింది. కామన్స్ ఎన్విరాన్మెంట్ ఆడిట్ కమిటీకి సమర్పించిన సాక్ష్యాల ప్రకారం, రష్యన్ పరిశోధన నౌకలు వెలికితీసిన నిల్వలు సుమారు 511 బిలియన్ బ్యారెల్స్ విలువైన చమురును కలిగి ఉన్నాయి. ఇది గత 50 సంవత్సరాలలో ఉత్తర సముద్రం యొక్క ఉత్పత్తికి దాదాపు 10 రెట్లు సమానం. 25 దుబాయ్ని గ్లోబల్ గేమింగ్ హబ్గా ఉంచడం మరియు దాని డిజిటల్ ఎకానమీని పెంపొందించడం లక్ష్యంగా వ్యూహాత్మక చర్యలో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ గేమింగ్ వీసాను గేమింగ్ కోసం దుబాయ్ ప్రోగ్రాంలో భాగంగా ఆవిష్కరించారు. 2033 26 చైనా యొక్క పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్లో సంవత్సరానికి 6.7% పెరిగింది. మార్చిలో నమోదైన 4.5% వృద్ధి నుండి గణనీయమైన పెరుగుదల. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (NBS) శుక్రవారం నివేదించిన ఈ బలమైన వృద్ధి 5.5% పెరుగుదలపై విశ్లేషకుల అంచనాలను మించిపోయింది. ఇది తయారీ రంగంలో బలపడుతున్న పునరుద్ధరణను సూచిస్తుంది. 27 నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ అని కూడా పిలుస్తారు. పార్లమెంటులో గందరగోళం మధ్య సోమవారం 4వ విశ్వాసాన్ని కోరేందుకు సిద్ధంగా ఉన్నారు. దహల్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే జనతా సమాజ్వాదీ పార్టీ నేపాల్ తన మద్దతును ఉపసంహరించుకుంది. ఈ తాజా విశ్వాస ఓటును ప్రేరేపించింది. 28 తూర్పు ఇండోనేషియాలోని హల్మహెరా ద్వీపంలో చురుకైన అగ్నిపర్వతం అయిన మౌంట్ ఇబు సమీపంలోని వందలాది మంది నివాసితులు అగ్నిపర్వత కార్యకలాపాలు గణనీయంగా పెరగడంతో ఖాళీ చేయబడ్డారు. స్థానిక కమ్యూనిటీల భద్రతను నిర్ధారించడానికి ముందుజాగ్రత్త చర్యలను ప్రాంప్ట్ చేస్తూ, వరుసగా 2 రోజుల భారీ విస్ఫోటనాల తర్వాత అధికారులు హెచ్చరిక స్థితిని అత్యున్నత స్థాయికి పెంచారు.
29 భారతదేశం, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) పై దృష్టి సారించిన ముఖ్యమైన సమావేశాన్ని భారతదేశం మరియు UAE ఇటీవల ముగించాయి. ఇంటర్-గవర్నమెంటల్ ఫ్రేమ్వర్క్ ఒప్పందం కింద జరిగిన ఈ సమావేశం కారిడార్ అభివృద్ధి మరియు కార్యాచరణ కోసం సహకారాన్ని పెంపొందించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అందించడానికి, సామర్థ్యాలను ఉత్పత్తి చేయడానికి మరియు ఖర్చులను తగ్గించడానికి సెట్ చేయబడింది. 30 దాని ప్రాదేశిక క్లెయిమ్లపై అవగతమైన ఉల్లంఘనలకు వ్యతిరేకంగా తాజా చర్యలు. తైవాన్కు ఆయుధాల విక్రయాలలో తమ ప్రమేయం ఉన్నందుకు చైనా బోయింగ్ మరియు మరో 2 US రక్షణ కంపెనీలను మంజూరు చేసింది. తైవాన్ అధ్యక్ష పదవి ప్రారంభోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను ఎత్తిచూపారు. 31 వెనిజులా ఇటీవల వాతావరణ సంక్షోభం యొక్క భయంకరమైన వాస్తవికతను సూచిస్తూ ఒక ఉద్వేగభరితమైన పర్యావరణ మైలురాయిని చూసింది. ఈ నెల ప్రారంభంలో హంబోల్ట్ హిమానీనదాన్ని మంచు క్షేత్రంగా, దాని చివరి మంచుతో నిండిన ప్రదేశంగా పునర్విభజన చేయడంతో ఆధునిక చరిత్రలో దేశం తన హిమానీనదాలన్నింటినీ కోల్పోయిన మొదటి దేశంగా మారింది. 32 జపనీస్ కన్సార్టియం మెరుపు వేగంతో డేటా బదిలీ రేట్లను వాగ్దానం చేస్తూ ప్రపంచంలోని మొట్టమొదటి హై స్పీడ్ 6G పరికరంగా చెప్పబడుతున్న దాని నమూనాను ఆవిష్కరించింది. ఈ సంచలనాత్మక ఆవిష్కరణ గతంలో ఊహించలేని అవకాశాల రంగానికి తలుపులు తెరుస్తుంది. 33 కర్ణాటకలోని కన్నడిగులు మరియు పాడి రైతులకు గర్వకారణంగా స్కాట్లాండ్ క్రికెట్ జట్టు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) నందిని లోగోతో అలంకరించబడిన తన కొత్త ICC T20 ప్రపంచ కప్ జెర్సీని ఆవిష్కరించింది. ఈ సహకారం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. క్రికెట్ మరియు డెయిరీ ప్రపంచాలను ఒక ప్రత్యేకమైన భాగస్వామ్యంతో కలుపుతుంది. 34 వాయువ్య ఇరాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ తన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ మరియు ఇతర అధికారులకు సంతాపం తెలిపింది. ఈ సంఘటన పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగింది, ముఖ్యంగా ఇజ్రాయెల్ మరియు గాజా మధ్య కొనసాగుతున్న సంఘర్షణ మరియు ఇజ్రాయెల్ మరియు యుఎస్తో కూడిన విస్తృత భౌగోళిక రాజకీయ ఘర్షణల మధ్య. 35 ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత సోమవారం జరిగిన వేడుకలో లై చింగ్-తే తైవాన్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్-19 మహమ్మారి మరియు చైనా పెరుగుతున్న సైనిక బెదిరింపులు ఉన్నప్పటికీ ఆర్థిక మరియు సామాజిక పురోగతితో గుర్తించబడిన 8 సంవత్సరాల పాటు తైవాన్ను నడిపించిన సాయింగ్ వెన్ తర్వాత అతను విజయం సాధించాడు. 36 వియత్నాం మాజీ ప్రజా భద్రత మంత్రి అయిన లామ్కి జాతీయ అసెంబ్లీ ద్వారా దేశం యొక్క కొత్త అధ్యక్షుడిగా ధృవీకరించబడింది. దేశంలోని రాజకీయ స్థాపన మరియు వ్యాపార ప్రముఖులను కదిలించిన అవినీతి వ్యతిరేక ప్రచారం మధ్య ఆయన ఎదుగుదల వచ్చింది. ఫలితంగా అనేక ఉన్నత స్థాయి ప్రభుత్వ మార్పులు వచ్చాయి. 37 స్పెయిన్ అధికారికంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA)లో 99వ సభ్యదేశంగా మారింది. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MA) జాయింట్ సెక్రటరీ అభిషేక్ సింగ్కు భారతదేశంలోని స్పెయిన్ రాయబారి జోస్ మారియా రిడావో డొమింగ్యూజ్ ఆమోదం యొక్క ఇన్స్ట్రుమెంట్ను అందజేశారు. 38 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను నియంత్రించడంలో చారిత్రాత్మక దశను సూచిస్తూ యూరోపియన్ యూనియన్ AI చట్టానికి తుది గ్రీన్ లైట్ ఇచ్చింది. ఈ సంచలనాత్మక చట్టం ఐరోపాలో ఆవిష్కరణలను పెంపొందించేటప్పుడు AI సాంకేతికతలపై నమ్మకం,
పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి సమగ్ర నియమాలను ఏర్పాటు చేస్తుంది. 39 కొనసాగుతున్న ఇజ్రాయెల్, హమాస్ వివాదం మధ్య ఐర్లాండ్, నార్వే మరియు స్పెయిన్ అధికారికంగా పాలస్తీనాను ఒక రాష్ట్రంగా గుర్తించాయి. ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ఐర్లాండ్ మరియు నార్వేలోని తన రాయబారులను వెనక్కి పిలిపించింది, స్పెయిన్ను ఉద్దేశించి హెచ్చరికలు చేసింది. గాజాలో పెరుగుతున్న హింస మధ్య ఈ చర్య దౌత్యపరమైన ఉద్రిక్తతలను పెంచుతుంది. 40 వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్ ష్వాబ్, జెనీవాకు చెందిన సంస్థ నుండి వచ్చిన ఇమెయిల్ ప్రకటన ప్రకారం వచ్చే ఏడాది జనవరి నాటికి ట్రస్టీల బోర్డు చైర్మన్గా తన ప్రస్తుత పాత్ర నుండి మారనున్నారు. ఈ చర్య స్థాపకుడు, నిర్వహించే సంస్థ నుండి ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ బోర్డు పూర్తి కార్యనిర్వాహక బాధ్యతను స్వీకరించే ఒక ప్రణాళికాబద్ధమైన పరిపాలన పరిణామం లో భాగం. 41 UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, వయలోని రిపబ్లిక్ ఆఫ్ పరాగ్వే రాయబారి జోస్ అగ్యురో అవిలాకు దేశానికి రాయబారిగా పదవీకాలం ముగిసిన సందర్భంగా ఫస్ట్ క్లాస్ మెడల్ ఆఫ్ ఇండిపెండెన్స్ను ప్రదానం చేశారు. 42 టోక్యో విశ్వవిద్యాలయం అటాకామా అబ్జర్వేటరీ ని ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన అబ్జర్వేటరీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను పొందింది. చిలీలోని ఆంటోఫాగస్టా ప్రాంతంలోని సెర్రో చగ్నాంటర్ శిఖరంపై సముద్ర మట్టానికి 5640 మీటర్ల ఎత్తులో ఉన్న టావ్ మానవ చాతుర్యం మరియు సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తుంది. 43 భారతదేశం మరియు మాల్దీవుల మధ్య బలపడుతున్న సంబంధాలను ప్రతిబింబించే చర్యలో భారతదేశం యొక్క రూపే సేవను ప్రారంభించాలనే ఉద్దేశాన్ని ద్వీపదేశం ప్రకటించింది. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక మరియు ఆర్థిక సహకారాన్ని నొక్కి చెబుతుంది. రూపే సేవ కోసం నిర్దిష్ట ప్రారంభ తేదీని ఇంకా వెల్లడించనప్పటికీ రాబోయే ఇంటిగ్రేషన్ మెరుగైన ఆర్థిక చేరిక మరియు ఖర్చు, పొదుపు చర్యలకు హామీనిస్తుంది. 44 సౌదీ అరేబియా సిరియాలో తన రాయబారిగా ఫైసల్ బిన్ సౌద్ అల్ మెజ్ఫెల్ను నియమించడం ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. ఇది ఒక దశాబ్దంలో ఇటువంటి మొదటి నియామకాన్ని సూచిస్తుంది. సిరియా అంతర్యుద్ధం కారణంగా సంవత్సరాల తరబడి విడిపోయిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు కరిగిపోతున్న కాలంలో ఈ చర్య వచ్చింది. 45 అద్భుతమైన విజయంతో లిథువేనియన్ అధ్యక్షుడు గిటానాస్ నౌసెడా ప్రధానమంత్రి ఇంగ్రిడా షిమోనిటేపై విజయం సాధించి రెండవసారి అధికారంలోకి వచ్చారు. నౌసెడా 74.5% ఓట్లతో కమాండింగ్ ఆధిక్యాన్ని సూచిస్తున్న ప్రాథమిక ఫలితాలతో అతని తిరిగి ఎన్నిక అతని మితవాద సంప్రదాయవాద వైఖరికి మరియు ఉక్రెయిన్ కోసం తిరుగులేని న్యాయవాదానికి విస్తృత మద్దతును నొక్కి చెబుతుంది. 46 ఘనా యొక్క నెక్స్ట్ జెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ NGIC దాని 4G మరియు 5G సామర్థ్యాలను పెంపొందించడానికి రిలయన్స్ జియో యొక్క అనుబంధ సంస్థ టెక్ మహీంద్రా మరియు నోకియాలతో సహకరిస్తుంది. భారతదేశ టెలికాం విజయాన్ని అనుకరించడంపై దృష్టి సారించి వివిధ రంగాలలో కనెక్టివిటీ మరియు డిజిటల్ సేవలను మెరుగుపరచడం ఘనా లక్ష్యం. 47 నేపాల్ పర్వతారోహకురాలు పూర్ణిమ శ్రేష్ఠ ప్రస్తుత సీజన్లో ఎవరెస్ట్ శిఖరాన్ని 3 సార్లు అధిరోహించిన అసాధారణ విజయాన్ని సాధించింది. ఫోటో జర్నలిస్ట్గా పనిచేస్తున్న శ్రేష్ఠ మే 12, మే 19 మరియు మే 25 తేదీల్లో ప్రపంచంలోని ఎత్తైన శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. 48 ఉత్తర, మధ్య ఆఫ్రికన్ దేశమైన చాడ్
దేశం యొక్క కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ ఇద్రిస్ డెబీ ప్రమాణ స్వీకారం చేయడంతో నాయకత్వంలో గణనీయమైన మార్పును సాధించింది. డెబీ అధికారంలోకి రావడం చమురు సంపన్నమైన కాని పేద దేశంలో 3 సంవత్సరాల సైనిక పాలన ముగింపును సూచిస్తుంది. 49 పాపువా న్యూ గినియాలోని ఎంగా ప్రావిన్స్లోని యంబాలి అనే మారుమూల గ్రామంలో వినాశకరమైన కొండచరియలు విరిగిపడటంతో మొత్తం గ్రామం సమాధి చేయబడింది. ఫలితంగా ప్రాణ నష్టం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ IOM ప్రకారం 670 మందికి పైగా మరణించారు మరియు 2000 మందికి పైగా మట్టిలో చిక్కుకున్నారని భయపడుతున్నారు. 50 రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL కొత్త ఇంధన పెట్టుబడుల్లోకి తన ప్రయత్నాన్ని వేగవంతం చేయడానికి నార్వే యొక్క నెలశతో గణనీయమైన సాంకేతిక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా గ్రీన్ ఎనర్జీ వైపు రిల్ యొక్క పరివర్తనను సులభతరం చేయడంలో ఈ కూటమి కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది. 51 ఆఫ్ఘనిస్తాన్లో గ్రూపు తిరిగి అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత రష్యా తన నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితా నుండి తాలిబాన్ను తొలగించడానికి సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ అనేక రౌండ్ల చర్చలు మరియు వాణిజ్యాన్ని పెంచడంతో సహా తాలిబాన్తో రష్యా సంబంధాలను పెంపొందించుకున్న సంవత్సరాల తర్వాత ప్రభుత్వ రక్షణ రియా నోవోస్టి వార్తా సంస్థ నివేదించిన ఈ చర్య 52 రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ యొక్క రక్షణ సామర్థ్యాలను పటిష్టం చేయడానికి ఒక ముఖ్యమైన చర్యలో స్వీడన్ 2 సాబ్ ఎయిర్ బోర్న్ సర్వైలెన్స్ అండ్ కంట్రోల్ ఆష్క్ 890 విమానాలను విరాళంగా ప్రకటించింది. ఈ రాడార్ నిఘా విమానాలు ఉక్రెయిన్ యొక్క దీర్ఘ శ్రేణి లక్ష్య గుర్తింపు సామర్థ్యాలను మెరుగుపరచడంలో మరియు ఇతర పాశ్చాత్య దేశ